ఇల్లు మారాలి అని ఎప్పుడైతే డిసైడ్ అవుతామో మళ్ళీ ఇల్లు చేరి తర్వాత అన్నీ సెట్ చేసుకునేంత వరకు మనశ్శాంతి అనేదే ఉండదు, ముఖ్యంగా ఆడవాళ్ళకనమాట. హాయ్, నేను హరిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిజాస్ కార్నర్. ట్రెండీ హరితను మార్చేసి హరిజాస్ కార్నర్ అని అయితే పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఇదేంటంటే చిన్ను దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత నెక్స్ట్ డే సండే అనమాట, అమ్మ వాళ్ళ ఊరికి అయితే వెళ్ళాము. ఇంకా చిన్నును వదిలిపెట్టేసి ఇంకా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళామన్నమాట సాటర్డే. ఇంకా సండే అని చెప్పేసి నాన్ వెజ్ చికెన్ మటన్ అయితే తీసుకొచ్చారు. ఇంకా అది కర్రీ వేసింటే ఇంకా తినేసి మేమైతే ఊరు వచ్చేసాము. నేనేంటంటే ఇంట్లో అంతా సర్దుకునేది అయిపోయింది కదా అని చెప్పేసి మొక్కలు కూడా తీసుకువెళ్ళాలి, పెద్ద పెద్ద మొక్కలు అంటే ఇంకా ఈయన్నే వదిలిపెట్టేయడమే మేలు అని మావారైతే అంటారనమాట. అందుకని చెప్పేసి వాటిని చిన్న చిన్నగా చేసుకుంటే తీసుకెళ్ళొచ్చు కదా అని చెప్పి ఆ తప్పైతే చేశాననమాట. చిన్నగా చేద్దాము అని చెప్పి అప్పుడు ఏంటంటే బాగా ఎక్కువ ఎండలు నిన్నాయండి, అస్సలు చల్లగా అనేది లేకుండే. నేను అసలు అనవసరంగా కట్ చేశానా అనిపించింది నాకు. ఇదేదో ఒక కొమ్మ కట్ చేశానులే, ఇది చనిపోయి ఇవన్నీ చనిపోయినా కూడా ఇంకొక కొమ్మ మిగిలి ఉంటుంది కదా అని చెప్పేసి అనుకున్నాను నేను. కాకపోతే ఈ కొమ్మలు ఎండిపోయినాయి, తర్వాత నేను పెట్టాను ఉండింది అని చెప్పాను కదా ఇంకో ఎక్స్ట్రా కొమ్మ, అది కూడా ఎండిపోయింది. మొత్తం అయితే నల్లగా అయిపోయింది అనమాట ఒక 2-3 డేస్లో. మామూలుగా ఎప్పుడైనా నాటినా కూడా లేత కొమ్మలైనా కూడా గాలి చొరబడకుండా అలా ప్యాక్ చేసి పెట్టామనుకోండి, లేత కొమ్మలకైనా కూడా చిగుర్లు అయితే వచ్చేస్తాయి. ఇదే పెద్ద పొరపాటు అనుకుంటే ఇంకొక పొరపాటు కూడా వేసాను నేను. ఏంటి అంటే స్టార్టింగ్లో ఎండాకాలం స్టార్టింగ్లో ఏంటి అంటే కొత్తగా చెట్లు కొనుక్కున్నానని చెప్పేసి బాగా గ్రీన్ కలర్ చామంతి అవన్నీ మీతో షేర్ చేశాను కదా. అయితే ఏంటి అంటే చాలా వరకు 700వి అలా కొనుక్కున్నాను అనమాట షాప్ దగ్గర, అలా వేద్దాము అని చెప్పేసి. ఏంటంటే ఇంకా ఎండాకాలం అంతా కూడా అటు ఇటు తిరగడానికే సరిపోతుంది కదా. మా వారికి ఏంటంటే ఎండాకాలం అంతా సీజన్ అయితే ఉండదు, ఇంకా ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలి అంటేనే మేము ఎండాకాలం అందరం ఉంటాం కాబట్టి ఎక్కడికైనా వెళ్ళాలని చూస్తూ ఉంటాము. అయితే ఇంకా ఒకసారేమో నేను సింక్ కింద చిన్న డ్రాప్ లాగా పడేటట్టు ఆ చెట్లన్నీ సింకులో పెట్టేసి చిన్న చిన్న, నేను అప్పటికి నాటలేదన్నమాట. ఇంకా వాటికి వచ్చిన చిన్న చిన్నవి ఉంటాయి కదా, వాటిని అన్నిటిని కూడా పెట్టేసి చిన్న చిన్న డ్రాప్స్ లాగా పడేటట్టు సింక్లో అయితే పెట్టిపోయాను. ఇంకా ఒక 10 డేస్కి వచ్చినా కూడా చాలా బాగా పచ్చగా ఉండిన్నాయండి. నెక్స్ట్ 1 డే ఉండి మళ్ళీ ఊరు వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా నేను ఉంటాను కదా అని చెప్పేసి అన్నీ కూడా పక్కకు తీసి పెట్టాను. ఇంకా మళ్ళీ వెళ్ళేటప్పుడు 1 డేనే కదా మళ్ళీ వచ్చేస్తాను కదా అని చెప్పేసి అలా పెట్టకుండా పోయాను. 1 డే కాస్త 7 డేస్ అయిందనమాట. అందుకని అన్నీ చనిపోయాయి. నేను ఇష్టపడి కొనుక్కున్న రేర్ కలర్స్ కూడా అన్నీ కూడా చనిపోయాయి. ఇంకా తర్వాత చిన్నుకి ఇంతకుముందే తెచ్చి ఇచ్చానమాట స్టేషనరీ ఇవన్నీ కూడా. ఇంకా అవన్నీ కూడా సెట్ చేసుకొని వాడన్నీ కూడా తీసుకొని వెళ్తాడు. మామూలుగా ఏంటి అంటే ఈ స్టాప్లెట్స్ ఉన్నాయి కదండి, ఇంట్లో ఎన్ని ఉన్నాయో మళ్ళీ మళ్ళీ లేవు అని చెప్పేసి ఇవి తెస్తానే ఉంటాడు. ఇంకా ఇలా బాక్స్ అయితే కొత్త బాక్స్ కనిపిస్తే వీటికంటనే పడతాయి ఇటువంటివన్నీ కూడా. ఇంకా అది కూడా కావాలి అని చెప్తే ఇంకా తీసుకొచ్చుకున్నాడు. సర్లే ఇప్పిద్దాంలే అని చెప్పేసి ఇప్పించానమాట. ఇంకా వాళ్ళకు 6th 7th వీటికల్లా జామెంట్రీ బాక్స్ ఉంటుంది కదా, ఇంకా బాక్స్లు ఏం వద్దులే అని చెప్పేసి ఊకే అవి డీకోనం ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ సపరేట్ కొనిద్దాంలే అని చెప్పేసి ఇంకా ఈ బాక్స్ అయితే తీసుకొచ్చాను. ఇంకా వాడు వెళ్తాడు అని చెప్పేసి ముందు రోజే ఏం చేశానంటే ఇంకా ఇవాళ చెక్కలు అలా ప్రిపేర్ చేశాను. తర్వాత పల్లి పట్టి ఇవన్నీ కూడా ప్రిపేర్ చేశాను అనమాట. చెక్కలు అయితే వెన్న వేసి చేశానండి. అసలు ఎంత బాగా ఒక జస్ట్ అలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతూ ఉంటాయి అనమాట, అంత బాగుంటాయి. ఏంటి అంటే నేను చిన్నుకు అని చెప్పేసి, చిన్నుకైనా మా ఇంట్లో అయినా కూడా నేను కాస్తనే చేస్తాను. ఎందుకంటే ఎక్కువ రోజులు ఉంటే వాళ్ళు తిన్నారు అని చెప్పేసి కొన్ని వారానికి సరిపోయేంత మాత్రమే చేసుకుంటాను. ఇదేంటి అంటే పల్లి పట్టి, ఇంకా ఇది కూడా బాగా వచ్చేసింది. ఇంకా అవన్నీ కూడా ముక్కలు కట్ చేసి పెట్టేశాను. ఏంటంటే నేను ఇది వేసినప్పుడు ముక్కలు కట్ చేయలేదు, కాకపోతే ఇంకా ఎట్లా అన్నా కానీ వస్తుంది కదా అని చెప్పే ధీమాతో ఇంకా అలా అయితే తీసానమాట. ఆల్మోస్ట్ అన్నీ కూడా సర్దేసుకున్నానని చెప్పాను కదా నిన్నటి వీడియోలో. నాకు చేతనైన పని అంతా కూడా నేనే చేసుకుంటాను. అయితే మా వారు గీజర్ అయితే తీసేశారనమాట. ఇంకా దానికి ప్యానెల్ ఉంటుంది కదా, ఆ ప్యానెల్ స్టిక్ చేసేది, ఆ ప్యానెల్ అయితే తీసేసాను నేను.
ఇంకా ఈలోపు ఏంటంటే ఆర్డర్ పెట్టుకున్నాను అని చెప్పాను కదా కొన్ని. వాటిలో ఏంటి అంటే బుల్లెట్ మిక్సీ గ్రైండర్ ఉంటుంది కదా, ఆ బుల్లెట్ మిక్సీవి బ్లేడ్స్ అయితే వచ్చేసాయి. నేనేంటంటే బ్లేడ్స్ ఒక బ్లేడ్ వాడుకున్న, ఒక 3 బ్లేడ్లు అలా వచ్చాయన్నమాట. ఒకటిది వెట్టిది, ఒకటి డ్రై, ఒకటి తర్వాత మజ్జిగ అలా చిలికేవన్నమాట. ఆ 3 బ్లేడ్స్ వస్తే నేనేం చేశాననుకో ఒక బ్లేడ్ వాడుకున్నానన్నమాట. వెట్టికు డ్రైకి ఒకే బ్లేడ్ వాడాను. ఇంకా ఈ బ్లేడ్ పోయిన తర్వాత ఇంకొక బ్లేడ్ వాడుకుందాంలే అని చెప్పేసి అలా వాడుకున్నాను. ఇంకా వాడిన తర్వాత క్రాక్స్ ఇచ్చిందనమాట. క్రాక్స్ ఇస్తే మళ్ళీ కంపెనీకి మెసేజ్ పెట్టాననమాట, ఇట్లా పోయింది అని చెప్తే వాళ్ళు మళ్ళీ ఒక బ్లేడు, ఒకటి పైది ఉంటుంది కదా అది బాక్స్ 2 పంపించారు. అయితే మళ్ళీ ఇంకా మళ్ళీ మళ్ళీ అంటే ఇవ్వరు కదా అని చెప్పేసి మళ్ళీ వెట్టుకు డ్రైకి ఒకటే వాడానండి. వాడితే అది కూడా చీలికలు వచ్చేసింది. ఇంకా 2 కూడా చీలిపోయాయి అని చెప్పేసి మళ్ళీ మెసేజ్ పెట్టాను, ఇలా చీలిపోయిందండి మళ్ళీ అని చెప్పి. ఇంకా ఈసారి ఇవ్వము, మీది ఆల్రెడీ వారంటీ అయిపోయింది అని చెప్పేసి చెప్పినారనమాట. అయితే వాళ్ళు ఒక లింక్ పంపించారు, ఇంకా ఇవి మీరు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేయొచ్చు అని చెప్పేసి ఇంకా చెప్తే వాళ్ళ ఇంకా ఆన్లైన్లో అయితే తెప్పించుకున్నాను. ఇంకా కాకపోతే ఇప్పటి నుంచి వెట్టుకొకటి సపరేట్గా, డ్రైకి ఒకటి సపరేట్గా అలా పెట్టుకుందాంలే, ఊరికే పోతూ ఉంటాయి కదా అని చెప్పేసి అలా అయితే పెట్టుకున్నాను. ఇంకా నేను మజ్జిగ కూడా డైలీ మజ్జిగ చేయాలి అంటే మజ్జిగ చిలికేది కూడా వాడుతూ ఉంటానన్నమాట. అలాగే నేను అక్కడికి వెళ్ళే ముందు రాగి జావాకు రాగి పిండి, తర్వాత మల్టీగ్రెయిన్ పిండి, తర్వాత ఏంటి అంటే గోధుమలు తెప్పించి గోధుమ పిండి, తర్వాత జొన్న పిండి ఇవన్నీ కూడా పట్టించుకున్నాను. అన్నీ కూడా ఇంకా మనం వెళ్ళి అన్నీ చేసి పట్టియడము అంటే ఎక్కడికో వెళ్ళి పట్టించుకురావాలంటే అవ్వదు కదా అని చెప్పేసి ఇక్కడ నుంచే అయితే పట్టించుకొని తీసుకొని వెళ్ళాను అనమాట. నిన్నటి వీడియోకి అయితే ఒక సిస్టర్ మెసేజ్ చేసింది, అక్క ఇలా చీరలోలా చున్నీలోలా బట్టలు కట్టుకొని పోవచ్చు కదా అని చెప్పేసి. కాకపోతే కొన్ని లేని టైంలో అయితే మనకు అవసరం ఉండింది. కానీ ఇప్పుడు ఏంటి అంటే బట్టలన్నీ కూడా ఆ చున్నీలో శారీలో అలా పెట్టేసామనుకోండి, ఇంకా వేసేవాళ్ళు అంత తొక్కడము, తర్వాత ఎక్కడంటే ఎక్కడ పెడితే మళ్ళీ వాటిని ఉతకాల్సి వస్తుంది, అంత ఇబ్బంది అవుతుంది కదా. ఎక్కడంటే ఎక్కడ పడేసినా కూడా నీళ్ళు అవ్వడం, ఏదైనా మట్టి అవ్వడం అలా అవుతుంది అని చెప్పేసి నేను కార్డ్బోర్డ్లో అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు ఆన్లైన్ వచ్చేసింది కదా, బ్యాగ్స్, జిప్ లాక్ బ్యాగ్స్ అవన్నీ కూడా ఉంటున్నాయి కదా బట్టలకు. అలా మనము ఎక్కువ మంది లేకుంటే ఇద్దరే అలా ఉంటే కూడా తక్కువ వాడుకుంటూ ఉంటాం కాబట్టి నేను జిప్ లాక్ దాంట్లోనే పెట్టేశాను. మళ్ళీ బయట పెట్టేసామనుకోండి కొంచెం స్మెల్ వచ్చినట్టు అలా ఉంటాయి కదా, అందుకని చెప్పేసి కంఫర్ట్లో దేవేసి బాగా ఆరిన తర్వాత నీట్గా దాంట్లో మడతేసి పెట్టాను. తర్వాత ఏంటి అంటే కుంకుడుకాయలు, నేను కుంకుడుకాయలు అయితే ఈ మధ్య యూస్ చేస్తున్నాను కదా, వాటిని కూడా పిక్కలు తీసేసి పగలగొట్టుకొని ఒక దాంట్లో పెట్టుకుందాము అని చెప్పేసి వీటన్నిటిని కూడా సీడ్స్ అయితే తీసేస్తున్నాను. ఇంకా బయట మాకు ఎక్కువ కూడా దొరుకుతాయండి. ఏంటి అంటే కొండ దగ్గర ఉంటుంది అని చెప్పాను కదా, ఇంతకుముందు అమ్మ అయితే 2 పళ్ళు అయితే తీసుకొచ్చింది నాకు. కాకపోతే ఏంటి అంటే ఇది డ్రై అయిపోతుందండి, హెయిర్ అంతా కూడా సిల్కీగా ఏముండదు. ఇది వాడినా కూడా మనకేంటంటే కళ్ళల్లో పడినా కూడా కళ్ళ నుండి దుమ్ము ఏదైనా అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఏం కాదు, కళ్ళల్లో పడితే చాలా మంట, మ్యాక్సిమం కళ్ళల్లో పడకుండానే చూడాలి. ఇంకా ఈ మధ్య ఇదే వాడుతున్నాను నేను. ఇంకా ఏంటి అంటే బయటకు వెళ్ళినప్పుడు 10 రూపీస్ ఒక ప్యాకెట్ అని చెప్తే ఇంకా మళ్ళీ 2 పళ్ళు ఉన్నా కూడా ఇంకా అయితే తెచ్చుకున్నాను. ఎందుకంటే రెగ్యులర్గా యూస్ చేస్తాను కదా అని చెప్పేసి తెచ్చుకున్నాను అనమాట. నేనేంటంటే వెండివి కుందులు, తర్వాత ఇత్తడివి ఇవన్నీ కూడా దీనిలతోనే కడిగేస్తూ ఉంటాను. ఇంకా కొన్ని సపరేట్ అయితే పెట్టేశాను. ఇవేంటంటే పురుగు పడతాయండి, అందుకని చెప్పేసి పిక్కలన్నీ తీసేసి నీట్గా పెట్టుకున్నాం అనుకోండి, మిక్స్ అయినా పట్టి పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనకు తలకి యూస్ చేసేటప్పుడు అంత పొడి పొడి ఉంటుంది అనమాట, అందుకని చెప్పేసి నేను జస్ట్ పిక్కలు మాత్రమే తీసి పెడుతున్నాను. నా దగ్గర ఆల్రెడీ 2 పళ్ళ దాకా ఉన్నాయన్నమాట, అమ్మ తెచ్చిచ్చింది. మా చేను దగ్గర చెట్టు ఉంటే ఆ చెట్టు అయితే తీసుకొచ్చిందనమాట. ఇంకా దీంట్లో ఏంటి అంటే నేను సీకాకాయ కూడా కలిపేసుకొని 2 కలిపేసుకొని తలస్నానం అయితే చేస్తాను. చాలా బాగుంటుందండి, హెయిర్ మురికి బాగా పోతుంది. కాకపోతే ఏంటి అంటే కాస్త డ్రై అయిపోతుంది అనమాట. కానీ ఈ కెమికల్స్ వాడే కన్నా ఇదే చాలా బెటర్ కదా. ఈ మధ్య హెయిర్ లాస్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ అయిపోతున్నాయి, డాండ్రఫ్ ఇవన్నీ కదా. ఈ చేదుకు డాండ్రఫ్ కూడా అంతగా ఉండదండి. ఇంకా నేను వాడబట్టి కూడా చాలా డేస్ అయిపోయింది.
ఏంటంటే పొడి చేసుకోకుండా ఇలానే బాగా జస్ట్ నానబెట్టేసుకొని మిక్సీ పట్టుకున్నాం అనుకోండి, మిక్సీకి పట్టేసుకొని వడబోసుకున్నాం అనుకోండి, చాలా బాగా అవుతుంది, చాలా చాలా బాగా వస్తుంది. ఇంతకుముందు ఒక వీడియోలో చూపించాను ఎలా వాడతాను అని చెప్పేసి. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.